నకిలీ పురుగుల మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు జిల్లా ఆదిమూర్తిపురంలో పలువురు రైతులు కంది పంట వేశారు. పంటపై సిండేజ్ కంపెనీకి చెందిన యంగ్లిప్కో పురుగు మందును పిచికారీ చేశారు. దాదాపు 500 ఎకరాల్లో పిచికారీ చేశామని రైతులు చెబుతున్నారు. ఆ మందు పిచికారీ చేసి తీవ్రంగా నష్టపోయామని రైతులు వెల్లడించారు. గ్రామం నల్లమూర్తి తిరుపతిస్వామి నా పేరు. నేను కంది పంట 200 ఎకరం వేసినాను. ఈ కంది పంటకు సంబంధించి చీడపీడకు సంబంధించి పురుగు మందులు సింజింటా కంపెనీ వారి నుంచి యాంప్లిగో మందుని సింజింటా కంపెనీ రిప్రజెంట్గా పనిచేస్తున్న కావల్లో జగదీష్ కుమార్ మాకు దీని మీద అడ్వర్టైజ్ చేశాడు. ఈ మందు వాడండి, మీకు 2 సార్లు వాడితే పంట దిగుబడి మంచిగా వస్తుంది, పురుగు చీడపీడలే ఉండవు అని చెప్పి మాకు ఎంకరేజ్ చేశాడు. అతను మాటలు నమ్మి మేము కలిగిరి డీలరు అంకిరెడ్డి దగ్గర ఈ మందులు తీసుకున్నాము. తీసుకొని వాడిన తర్వాత ఒక్క పురుగు కూడా చనిపోలేదు. మాకు ఈ మందు వాడినందువల్ల పూత దెబ్బతినిపోయింది. ఒక్క పురుగు కూడా ఇది కాలేదు. ఒక ట్రాక్టర్ డ్రమ్ముకు వచ్చి దాదాపు 4,000 రూపాయలు ఈ పురుగు కాస్ట్ అయినది. ఆ విధంగా మాకు ఈ కంపెనీ వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళకి తెలియపరచు ఈ మందు